ప్రభువువారు శిలువపై పలికిన మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రియ విశ్వాసులారా, మతపరంగా యేసు తాను దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్నాడనియు ఆయనను శిలువకు అప్పగించారు. దీనిని దేవదూషణగా యూదా మత ప్రవిష్టులు భావించారు. కానీ వారి నేరారోపణను కొట్టివేస్తూ ప్రభువారు తండ్రి అని దేవునిని పిలిచినారు. శిలువ మీద ఆ విధముగా పిలిచి తనదైన కుమారత్వాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియచేశారు. ఇప్పుడు శిలువ ప్రార్థించే స్థలముగా మారిపోయినది. శపితమైన స్థలము గొల్గొతా పవిత్ర స్థలముగా మారిపోయినది.